నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. పక్కనే బెల్ బటన్ యాక్టివేట్ అవుతుంది. దీనిపైన క్లిక్ చేయగానే ఆల్ నోటిఫికేషన్స్ అని ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ ఏవి ఉన్నా కూడా అందరికంటే ముందుగా మీకు అందుతాయి. తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ నుండి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం. అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసే ప్రాసెస్ కూడా చెప్పమంటున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడే మీ డేటాను పర్ఫెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అందులో తప్పులు కనుక జరిగినట్లయితే మీ నియామక ప్రక్రియ రద్దు కాబోతుంది. ఎందుకంటే ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్లో ఉండేటువంటి డీటెయిల్స్ని బేస్ చేసుకొని ఎలాంటి ఎగ్జామ్ లేకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా కేవలం అప్లికేషన్లో వచ్చినటువంటి డీటెయిల్స్ని బేస్ చేసుకొని మనకు నియామకాలు చేపడతారు. కాబట్టి ఎలాంటి తప్పు లేకుండా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. సర్టిఫికేట్లను స్కాన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. మీరు మీ మొబైల్లో ఇక్కడ గూగుల్లో అంటే క్రోమ్లో అయినా సరే, బ్రౌజర్లో అయినా సరే పైన health.telangana.gov.in అని సెర్చ్ చేయండి. నేను ఈ విధంగా సెర్చ్ చేస్తే ఇది ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో COVID-19 కింద న్యూ అని వచ్చింది చూసారా, మెడికల్ ప్రొఫెషనల్స్ రిక్రూట్మెంట్ అని, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మనకు మెడికల్ ప్రొఫెషనల్స్ రిక్రూట్మెంట్ది ఫస్ట్ది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు చాలామందికి డౌట్స్ ఏంటంటే, మెడికల్ ప్రొఫెషనల్స్ రిక్రూట్మెంట్ మొన్న వీడియో చేశారు అండ్ స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ నిన్న వీడియో చేశారు. అది ఇది ఒకటేనా, దానికి అప్లై చేసుకుంటే దీనికి కూడా అప్లై చేసుకోవాలా వద్దా అని చాలామంది అడుగుతున్నారు. ఒకటి గమనించాలి మీరు, ఈ మెడికల్ ప్రొఫెషనల్స్ అనేది ఈ COVID-19ను పారదోలడానికి, కరోనాను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో నియమిస్తున్నటువంటి నియామకాలు. ఇవి పర్మనెంట్ ఉంటాయన్న నమ్మకం అనేది లేదు. అదే స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ వచ్చేసి ఇవి ఖచ్చితంగా పర్మనెంట్గా ఉంటాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము తీసుకుంటున్నారు. రెండు వేరు రిక్రూట్మెంట్లు ఇవి. ఈ స్టాఫ్ నర్స్ అనేది దాదాపుగా ఎప్పటికీ ఉంటుంది. ఈ ఫస్ట్ మెడికల్ ప్రొఫెషనల్స్ అనేది ఈ అవసరాన్ని బట్టి ఫిల్ చేస్తున్నారు. గౌరవ వేతనం ఇచ్చి తర్వాత తీసేస్తారా మరి ఉంచుతారా అనేది క్వశ్చన్ మార్కే. అది మనం ఎవరికి చెప్పలేనిది, ఎవరు ఊహించలేనటువంటిది. ఇదైతే స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ అనేది ఏప్రిల్ 2020లో వచ్చినటువంటి నోటిఫికేషన్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మనము. ఇది అవుట్సోర్సింగ్ ద్వారా వచ్చేటువంటి బేసిక్ కాబట్టి ఇది చాలా రోజులు ఉంటుంది. అసలు తీసేయరు, 99% తీసేసే అవకాశాలు అయితే లేవు. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ కోసం క్లిక్ హియర్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా సెకండ్ విండో ఓపెన్ అవుతుంది. ఇది దీనికి సంబంధించి నోటిఫికేషన్ 6కు సంబంధించినటువంటిది. ఇందులో మనం చూడొచ్చు ఇన్ఫర్మేషన్, దాంట్లో నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే నోటిఫికేషన్ చూడొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ అని ఇక్కడ ఉంది చూసారా, అప్లై ఆన్లైన్ అని. అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకో విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్లో కింద నుంచి రెండవది ఉంది చూసారా, క్లిక్ హియర్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని. ఇక్కడ క్లిక్ చేస్తే ఇప్పుడు ఫామ్ ఓపెన్ అవుతుంది. నేను ఈ ఫామ్ ఓపెన్ అయ్యే ఈ డైరెక్ట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇవన్నీ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ నుంచి మీరు ఈ ఫామ్ను ఇక్కడికి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ నోటిఫికేషన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ అవుతుంది. ఆల్రెడీ నేను అన్ని వివరాలు మీకు చెప్పిన. ఇప్పుడు మనము ఈ అప్లికేషన్ చేద్దాం. అప్లికేషన్ చేసేటప్పుడు మీ డేటాని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేము SSC ప్రకారం ఉండాలి, నేము అండ్ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు ఎంటర్ చేసిన తర్వాత గెట్ OTP అనాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ OTP అనగానే 4 సంఖ్యల OTP వస్తుంది. నాకు వచ్చినటువంటి OTPని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తేనే మనకు ఈ విధంగా మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ అయ్యి నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోగానే మనకి ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి చూడండి. మన డీటెయిల్స్ పూర్తిగా నింపాల్సి ఉంటుంది. ఇది నేను డమ్మీగానే ఉత్తానే నింపుతున్నా, నాకు ఇది ఒరిజినల్ కాదు. జస్ట్ ఏ విధంగా నింపాలి, ఏమేమి ఉంటాయని చూపించడానికి నింపుతున్నా. ఇక్కడ తండ్రి పేరుతో పాటు భర్త పేరు కూడా అడుగుతుంది. ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే భర్త పేరు కూడా అడుగుతుంది. మీ డీటెయిల్స్ నింపండి. అండ్ SSC మెమో అడుగుతుంది. చూజ్ ఫైల్ పైన క్లిక్ చేసి SSC మెమోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడైతే ఉంచుకుంటారో అక్కడ దీనిపైన క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది ఫోటో అంటే ఫోటో అండ్ సిగ్నేచర్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఫోటోను, సిగ్నేచర్ని మీరు చాలా అప్లికేషన్లలో చూసుంటారు. ఈ విధంగా అనమాట. నేను డమ్మీగా చేస్తున్నాను మామూలుగా. అండ్ మీ సోషల్ స్టేటస్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని. ఒకవేళ ఎస్ అయితే
మీకు ఇది ఏది వర్తిస్తుందని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. నేను నో కాబట్టి నో అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒకవేళ ఎస్ అని క్లిక్ చేస్తే ఏమైనా ఆప్షన్స్ వస్తున్నాయా చూడండి. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం అప్లికేషన్ ఫామ్ తోటే మనము డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారు కాబట్టి అప్లికేషన్లోనే అన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇక మళ్ళీ ఇప్పుడు టైం లేదు కాబట్టి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసి పిలిచే అటువంటి టైం లేదు కాబట్టి డైరెక్ట్ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ టీఎస్ కౌన్సిల్ నంబర్ కూడా అడుగుతున్నాడు చూసండి. అంటే మనము మన సర్టిఫికేట్ను టీఎస్ కౌన్సిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిందని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చాడు అప్లోడ్ టీఎస్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అని. అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్ నింపాల్సి ఉంటుంది. ఆధార్ నంబరు, మీ మొబైల్ నంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ఉంటే ఇంకో మొబైల్ నంబరు, మీ మెయిల్ ఐడి, ఇక్కడ మెయిల్ ఐడి ఫిల్ చేశాను. మెయిల్ ఐడి ఫిల్ చేసిన తర్వాత మీ హౌస్ నంబరు అండ్ మీ స్ట్రీట్, దీని తర్వాత ఇక్కడ మీ విలేజ్, డిస్టిక్, పిన్ కోడ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ దగ్గర మీ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ సెలెక్ట్ చేసుకోవడమే. అండ్ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ నెక్స్ట్ పేజ్లో చూడండి, మనం ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్. ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే స్టడీ టైప్లో డౌట్ వస్తుంది. రెగ్యులర్ ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని ఉంది చూసారా. ఇక్కడ నేను ఆల్రెడీ ఫిల్ చేసినట్టుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, మీరు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడైతే చదువుకున్నారో ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి ఇవన్నీ ఏ సంవత్సరంలో చదువుకున్నారో కూడా ఇవ్వాలి. ఇక్కడ ఇయర్ దగ్గర పాస్ ఆఫ్ ఇయర్ ఇవ్వాలి. ఇప్పుడు 92, 93లో చదువుకుంటారు మీరు. 93 మార్చిలో ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఇక్కడ ఇయర్ అనేది 93 అనే ఇవ్వాలి, 92 అని ఇవ్వద్దు. పాస్ ఆఫ్ ఇయర్ మాత్రమే ఇవ్వాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మీ జిల్లా ఇచ్చిన తర్వాత స్టడీ టైప్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. స్టడీ టైప్ దగ్గర మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్లు అన్నీ ఉండి గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ ఏ స్కూల్ అయినా సరే రికగ్నైజ్డ్ స్కూల్లో చదువుకుంటే రెగ్యులర్గా చదువుకుంటే రెగ్యులర్ స్టడీ అని, ప్రైవేటు స్టడీ అని అంటే 10th క్లాసు ప్రైవేట్గా కట్టి రాస్తారు చూసారా, వాళ్ళకు మాత్రం వర్తిస్తుంది ఇది ప్రైవేట్ స్టడీ. అంతేగాని ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళని కాదు. ఇక్కడ ప్రైవేట్ స్టడీ అంటే ప్రైవేట్గా చదువుకున్న వాళ్ళని, అంటే స్కూల్ పోకుండా డైరెక్ట్గా ప్రైవేట్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళని అర్థం. ఇక్కడ 7th క్లాస్ ఒకటి ఉంటుండే అప్పట్లో ప్రైవేటు, అండ్ 10th క్లాస్ ఒకటి ఉంటుండే. ఇవి రెండు మాత్రమే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఓపెన్ స్కూలింగ్. ఓపెన్ స్కూల్ అంటే సపరేట్గా అది ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా చదువుకుంటారు. ఓపెన్ స్కూల్ అనేది తెలిసిపోతుంది మీ దగ్గర ఉండే మెంబర్లను బట్టి. రెసిడెన్షియల్ అడ్రస్ అంటే మీరు సర్టిఫికేట్లు తీసుకోవడానికి స్కూల్స్ అవైలబుల్ లేకపోతే, అంటే స్కూళ్ళు క్లోజ్ చేసి ఉంటాయి కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు, మీరు చదువుకున్నప్పటి స్కూళ్ళు ఉండవు. ఇంకా కొన్ని అప్పుడు 1 నుంచి 5వ తరగతి వరకు, 4వ తరగతి వరకు చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళు ఉంటుండే, వాటికి రికగ్నైజేషన్ లేదు. ఇప్పుడు అవి లేవు. అట్లాంటి స్కూళ్ళల్లో స్టడీ సర్టిఫికేట్ తీసుకోవడం కష్టం. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే రెసిడెన్షియల్ అడ్రస్ అని పెట్టాలి. అంటే ఏ సంవత్సరానికి, ఫర్ ఎగ్జాంపుల్ నాది 3వ తరగతి లేదనుకో, అప్పుడు ఏం చేస్తాను నేను రెసిడెన్షియల్ అడ్రస్ అని పెడతా. 6వ తరగతి లేదంటే 2వ తరగతి లేదనుకో, రెసిడెన్షియల్ అడ్రస్ అని పెడతా. ఈ విధంగా పెట్టాలి. రెసిడెన్షియల్ అడ్రస్ అని పెట్టినప్పుడు ఇక్కడ స్కూలు ఏమని ఇస్తారు అని అంటే, స్కూల్ దగ్గర ఏం రాయదు, ఎటు హోమ్ అని రాయాలి. ఇక ఎందుకంటే మనం చదువుకోలేదు కాబట్టి, రెసిడెన్షియల్ అంటే ఇంటికనే ఉన్నాం కాబట్టి ఎటు హోమ్ అని రాయాలి, ఇంటి దగ్గరనే ఉన్నామని. ఇది రాసి ఓన్లీ అప్లై చేస్తే సరిపోదు. మనము రెవెన్యూ ఆఫీస్ నుంచి, మీ సేవ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి, రెసిడెన్షియల్ సర్టిఫికేట్. సో ఇట్లా ఫిల్ చేసిన తర్వాత మనము ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఇది ఎందుకు మరి అని అంటే, మనకు జీవో నంబర్ 124 ప్రకారం ఆగస్టులో వచ్చినటువంటి జీవో ఇది. ఆగస్టు 30 తారీఖు 2018లో వచ్చినటువంటిది. జీవో నంబర్ 124 ప్రకారం 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివినటువంటి స్టడీలో మ్యాక్సిమము వరుసగా 4 సంవత్సరాలు మీరు ఎక్కడైతే చదువుతారో, మ్యాక్సిమం అంటే 7 సంవత్సరాలలో 4 కదా, వరుసగా 4 సంవత్సరాలు ఎక్కడైతే చదువుతారో అది లోకల్ జిల్లాగా పరిగణిస్తారు. ఇక్కడ నాకు 96 నుంచి కిందికి, అంటే లాస్ట్కి 87 కాదు, ఇట్లా నేను లాస్ట్ 4 సంవత్సరాలు నాకు వరుసగా ఉన్నాయి. 96, 97, 98, 99 4 సంవత్సరాలు రెగ్యులర్గా చదువుకున్నా. అది కూడా వేములవాడలో చదువుకున్నా కాబట్టి వేములవాడ అనేది రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇది నాకు లోకల్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్. ఇప్పుడు నేమ్ ఆఫ్ ది డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లోకల్ జిల్లా సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నాకు లోకల్గా ప్రియారిటీ ఇస్తారు. అంతేగాని నేను చదువుకున్నది ఒక జిల్లాలో, ఇంకో జిల్లాలో జాబ్ కావాలని అనుకుంటే కొద్దిగా లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి సెకండ్ ప్రియారిటీ నా లోకల్ వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ బీఎస్సీ నర్సింగ్ నువ్వు ఎప్పుడు పాస్ అయినావు
అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది బోర్డ్ అంది ఇక్కడ, బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. మీ నర్సింగ్ సర్టిఫికేట్ పైన ఉంటుంది నేమ్ ఆఫ్ ది బోర్డు, అది ఎంటర్ చేయండి. అండ్ నేను మామూలుగా ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. అందులో ఇక్కడ చూడండి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్. ఫస్ట్ ఇయర్లో మీకు టోటల్ మార్కులు ఎన్ని మార్కులు వచ్చినాయి, పర్సెంటేజ్ ఎంత. సెకండ్ ఇయర్లో టోటల్ మార్కులు ఎన్ని మార్కులు వచ్చినాయి, పర్సెంటేజ్ ఎంత. ఈ విధంగా 4 సంవత్సరాలకు గాను మొత్తం వేస్తే ఇక్కడ టోటల్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో దీని తర్వాత దీనికి సంబంధించిన మెమోని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అనాలి. సేవ్ అండ్ కంటిన్యూ అనగానే మనకు నెక్స్ట్ దాంట్లో ప్రిఫరెన్స్ పోస్ట్ జోన్ డిస్టిక్ అని చెప్పేసి ఇంకో విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏ పోస్ట్కు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు, ఏ జోన్లో ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు, ఏ జిల్లాలో ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఈ విధంగా ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ అని చెప్పేసి ప్రియారిటైజ్గా మనము వీటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి చాలా సింపుల్, ఇందులో ఇచ్చే ఆప్షన్లనే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు క్లియర్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్కు ఐ అగ్రీ డిక్లరేషన్ పైన ఐ అగ్రీ క్లిక్ చేసి ఇక్కడ మీరు సేవ్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది ఆన్లైన్ అప్లికేషన్. సబ్మిట్ అయిన తర్వాత మీరు సింపుల్గా PDF ఫార్మాట్లో డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇది ఎండ్ ఆఫ్ ది డాక్యుమెంట్. దీనికి సంబంధించినటువంటిది ఇంకైతే ఏం లేదు, ఇదే ఇప్పటి వరకు ఉన్నది. అయితే ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే మ్యాక్సిమము మీ ఓన్ జిల్లాను, మీ ఓన్ జోన్ను లోకల్ జోన్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి అందరూ. సెకండ్ ప్రియారిటీ పక్కదానికి కానీ లేకపోతే మీరు కోరుకున్న దానికి కానీ ఇవ్వండి. ఎట్టి పరిస్థితులలో మీకు అయ్యో నేను చదువుకున్నది ఒక దగ్గర, నేను ఇప్పుడు ఉంటున్నది ఒక దగ్గర, ఉంటున్న దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా అంటే జాబ్ పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లోకల్ వాళ్ళు ఉన్నంత కాలము నాన్ లోకల్ వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉండదు కాబట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వర్తిస్తుంది కాబట్టి జస్ట్ 5% మనకు ఓపెన్ కేటగిరీలో ఉంటాయి కాబట్టి ఓపెన్ కేటగిరీలో మాత్రమే నాన్ లోకల్ వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులందరూ ఈ విషయాన్ని గమనించి మ్యాక్సిమం 99% లోకల్ జిల్లా, లోకల్ జోన్కు మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారని అనుకుంటున్నాను. లోకల్ జిల్లా, లోకల్ జోన్కు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తే మాత్రమే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదండి విషయము. అప్లికేషన్ చేసే ప్రాసెస్ని నేను పూర్తిగా వివరించాను అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన యుగరం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే తెలియజేయండి, కామెంట్లో అడగండి. అన్నిటిని పిక్ చేసి నేను ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్గా నేను మంచిగా వీడియో చేస్తాను మళ్ళీ ఒకటి. దీని తర్వాత వెంటనే ఇవాళ సాయంత్రం వరకు చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనకి ఇది తక్కువ సమయం ఉన్నది కాబట్టి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో 10 మందికి షేర్ చేస్తూ, ఈ వీడియో యూస్ఫుల్ కాబట్టి అందరికి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. సదా విద్యాసేవలో యుగరం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.